మన జీవితంలో మనకు బాధ కలిగినప్పుడు మనము తెలిసిన వారికో తెలియని వారికో వాళ్ళు పిలిచి మన సమస్యను మన బాధను మనం వారికి వ్యక్తపరుస్తామండి. అలా వ్యక్తపరిచినప్పుడు మన గుండెల్లో ఉన్నటువంటి భారం తగ్గుతుంది అని మనం అనుకుంటాం. అది కొన్ని క్షణాలు మాత్రమే ఆ భారం తగ్గుతుంది. మరలా ఆ భారము ఆ బాధ అనేది మనకు కలుగుతుందండి. మరి ఆ బాధ నుంచి మనం విడుదల పొందాలి, ఆ భారం నుంచి మనం తప్పించబడాలంటే ఏం చేయాలి? బైబిల్ గ్రంథం ఏమంటుందో ధ్యానించుకుందాము. 37వ కీర్తన 39వ వచనము. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. ఆమేన్. మనకు బాధ కలిగినప్పుడు మన బాధ నుంచి ఎవరు కూడా మనల్ని విడిపించరండి. ఆ బాధలో మనము చాలా నలిగిపోతూ ఉంటాం. ఆ బాధ వల్ల మనకు సంతోషం ఉండదు. ఆ బాధ వలన మనకు తీవ్రమైనటువంటి అనారోగ్యము కలిగిన వారమై మనం కృంగిపోతూ ఉంటాం. బాధ కలిగినప్పుడు మనము బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. బాధ కలిగినప్పుడు ఎవరితో కూడా మనము సంతోషాన్ని వ్యక్తపరుచుకొనలేము. బాధ కలిగినప్పుడు యేసయ్యను మనం ఆశ్రయ దుర్గముగా పెట్టుకోవాలండి. యేసయ్య మాత్రమే మనకు కలిగినటువంటి ప్రతి వ్యధ నుంచి ప్రతి బాధ నుంచి విడిపిస్తాడు. ఈ రోజున వాక్యం వింటున్నటువంటి మనము కూడా మనకు బాధ కలిగినప్పుడు శ్రమ కలిగినప్పుడు మన దేవుని ఆశ్రయిస్తే మన శ్రమ అంతటిలో మన బాధ అంతటిలో మన వేదన అంతటిలో యేసయ్య మనకు రక్షణ ఆధారముగా ఉండగలిగిన వాడు. మరి ఏ శ్రమలో ఏ బాధలో నీవు కన్నీరు కార్చి విలపిస్తున్నావో నిశ్చయముగా నా యేసయ్య నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా మలిచి ప్రతి వ్యధ నుంచి నా ప్రభు నిన్ను విడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మాకు బాధ కలిగినప్పుడు మేము మిమ్మలను ఆశ్రయ దుర్గముగా నియమించుకొని మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మాకు రక్షణాధారముగా మీరు నిలిచి ఉంటారని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఈ రోజున నీ బిడ్డలు ఎటువంటి శ్రమలో బాధలో కన్నీళ్లలో వారు నలిగిపోతున్నారో బిడ్డలకు రక్షణాధారముగా మీరు నిలిచి న్యాయము చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.